హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో ఈ రోజు మనకి 2 days కన్సాలిడేషన్ ఏదైతే నిఫ్టీలో జరిగిందో బుల్స్ కొద్ది బ్యాక్ సెట్ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజు అగ్రెసివ్ గా మళ్ళీ అగైన్ బుల్స్ బ్యాక్ రావడం చూసాం మార్కెట్స్ లో. సో దీనికి ప్రధాన కారణం మారుతి అని చెప్పుకోవచ్చు. దానికి కూడా రీజన్ ఏంటి అంటే కనుక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో హైబ్రిడ్ కార్స్ కి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తీసేస్తా ఉన్న ఒక వార్త రావడం చూసాం. సో దాంతో మారుతి ఒక 6% ఇన్ఫాక్ట్ గ్యాప్ అప్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ తోటి రేజ్ అవటం చూసాం. అండ్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అగైన్ ఆటో సెక్టర్స్ లో మనకు వస్తుంది కాబట్టి స్టాక్స్ లైక్ M&M కానీ, ఐషర్ మోటార్ కానీ, హీరో మోటార్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చూసాం. సో ఈరోజు ఒక 30 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన నిఫ్టీ 24,351 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అదే లో అని చెప్పొచ్చు, 24,331 దాకా లో రావటం చూసాం. అండ్ క్లోజింగ్ వాజ్ 24,422. So almost open and low are same, high and close are same. And in fact, last week high ఏదైతే 24,401 దానిపైన డిసెసివ్లీ క్లోజ్ అవుట్ అని చూసాము. సో ఇలాంటి క్లోజింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి లోవర్ లెవెల్స్ ఆఫ్ బేస్ అనేది సబ్సిక్వెంట్ గా పైకి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఆల్ దీస్ డేస్ మనం 24,056 అండ్ 23,915 అనుకున్నది కాస్త ఇప్పుడు 22,205 దగ్గరే 24,205 దగ్గరే ఒక క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది. సారీ, ఇందాక లెవెల్స్ చూస్తే కనుక ఇట్ వాస్ 24, నాట్ 22. సో డెఫినెట్లీ 24,205 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది ఈ స్టేజ్ లో, విచ్ ఇస్ అబౌట్ 200 పాయింట్స్. అండ్ అప్ సైడ్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఎందుకంటే ప్రాబ్లీ మనకి అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి, అండ్ రన్అప్ కూడా చాలా హ్యూజ్ గా ఉంది కాబట్టి మనం ఈ పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. యాజ్ లాంగ్ యాజ్ 24,200 పైన ఉన్నంత కాలం బుల్లిష్ ధోరణి మనం అవలంబించాలి. ఇక రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడే చెప్పిన 24,600 నుంచి మేబీ 800 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొన్ని స్టాక్స్ పెరగటం, కొన్ని స్టాక్స్ పడతాం మనం చూసాం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో. సో పెరిగిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ HDFC, SBI లైఫ్ అండ్ HDFC లైఫ్ మనకి నిఫ్టీకి పెరగడానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఇంకా అదర్ డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఫార్మా అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే FMCG ఉంటాయో ఇవి కూడా బాగా పెరగటం చూసాం ఈరోజు. సో స్టాక్స్ లైక్ దివీస్ కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, లేదంటే FMCGలో ITC, లీవర్, నెస్లే, బ్రిటానియా ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక పాజిటివ్ ధోరణిలో మనకు ట్రేడ్ అవటం చూసాం. ఇక ఐటీ మిక్స్ గా ఉంది అని చెప్పుకోవచ్చు, మెటల్స్ అండ్ ఐటీ. సో కొన్ని స్టాక్స్ పెరగటం, కొన్ని స్టాక్స్ పడటం కూడా మనం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మెయిన్ డ్రాగ్ చేసాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ ONGC, BPCL, కోల్ ఇండియా, NTPC. అండ్ ఇందాక అన్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ లో కొన్ని స్టాక్స్ లైక్ బజాజ్ ట్విన్స్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ వీక్ అయ్యాయి. అండ్ అదర్వైజ్ రిలయన్స్ అండ్ అంబానీస్ ఈ రెండు కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగిన గ్రూప్ ఈరోజు కొద్దిగా నిఫ్టీ డ్రాగ్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఈరోజు ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. నిన్నటి డోజీ ఫార్మేషన్ అయితే జరిగిందో ఆ డోజీ హై ఏదైతే ఉందో 52,710 అది క్రాస్ కాలేకపోయింది. డోజీ లో 52,246 ఏదైతే ఉందో అది కూడా క్రాస్ కాలేకపోయింది. సో ఈరోజు రేంజ్ అనేది 52,600 నుంచి 52,292 మధ్యలో వెరీ టైట్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే కనుక. బట్ రేంజ్ అయితే షిఫ్ట్ అవ్వలేదు. 51,996 అండ్ 51,792 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ మనకి చూస్తే కనుక 52,815 నుంచి 53,357 ఏదైతే బార్ ఉందో ప్రాబ్లీ ఆ బార్ హై అండ్ లో అవే రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చూస్తాయి. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ICICI కానీ, PNB, SBI, యాక్సిస్, HDFC పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక లూజర్స్ లో చూస్తే కనుక బిగ్గెస్ట్ లూజర్ ఇస్ ఆఫ్ కోర్స్ బంధన్ బ్యాంక్, అబౌట్ 1.5% పడింది. ఇంకా అదర్ బ్యాంక్స్ లైక్ IDFC, AU బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఫెడరల్ ఇవన్నీ స్వల్ప నష్టాలతో క్లోజ్ అవుట్ అని చూసాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది ఎలా ప్లే చేస్తుంది అనేది మనం చూడాలి. సో 500 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ అవుతుంది అనేది కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక F&O రెజిమీలోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఫార్మా అండ్ సిమెంట్ ప్యాక్ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం ఈ రోజు. సో స్టాక్స్ లైక్ లుపి, నిప్కా కానీ, ఇండియా సిమెంట్, శ్రీ సిమెంట్ అండ్ FMCGలో ఏదైతే నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఉన్నాయో వాటితో పాటు కోల్గేట్ అండ్ డాబర్ కూడా పెరగటం చూసాం. అండ్ బిగ్ బాయ్స్ అంటే బిగ్ వాల్యూ ఉన్న స్టాక్స్, హై వాల్యూ స్టాక్స్ లో మనం చూస్తే ఇండిగో కానీ, M6 కానీ, సన్ టీవీ, ఆల్కెమ్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఫర్టిలైజర్స్ లో చంబల్, GNFC లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ అయింది. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్
ఎలా అయితే మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూసామో ఇక్కడ కూడా కొన్ని వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఐఆర్సిటిసి, హెచ్ఏఎల్ కానీ, నాల్కో, ఎస్బీఐ కార్డ్, బిఈఎల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ హిట్ అయ్యాయి. ఇక రియల్ ఎస్టేట్ స్పేస్ లో గోద్రేజ్ అండ్ ఒబ్రాయ్ రియాలిటీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లోకి వస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే కొన్ని రోజులు బ్యాక్ సీట్ తీసుకునే వాటిలో ఈ రోజు ఒక మంచి అగ్రెసివ్ బయింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ లాయిడ్ ఇంజనీరింగ్ కానీ, శారదా ఎనర్జీ, రోసల్ ఇండియా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 9 to 10% పెరగటం చూసాం. ఇక రైస్ రిలేటెడ్ స్టాక్స్ కేఆర్బిఎల్, దావత్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక బాంబే డైయింగ్, స్వాన్ ఎనర్జీ, హెరిటేజ్ ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 5% అప్పర్ సర్క్యూట్ కూడా క్లోజ్ అవటం చూసాం. క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 2 days గా ఒక అగ్రెసివ్ గా పెరిగిన రైల్వే సెక్టర్ ఒక మంచి కరెక్షన్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ రైల్టెల్ కానీ, లేదంటే ఆర్బిఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 5% కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బిఎంఎల్, రేమాండ్స్ కానీ, టార్క్ కానీ, ఉషా మార్టిన్, జెన్, ఎంఏ ఆర్గానిక్స్ లాస్ట్ 4, 5 or 6 సెషన్స్ గా పెరుగుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా వాటిలో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం రావటం చూస్తున్నాం. ఇట్స్ ఎవిడెంట్ జనరల్ ఇంత పెరిగినా కూడా. సో స్టాక్స్ టు వాచ్ మనకి ఈ రోజు చెప్పే స్టాక్ లో ఓన్లీ ట్రేడింగ్ ఐడియా, అగైన్ రికమెండేషన్ కాదు, అది అందరు గమనించాలి. ఒకవేళ మీరు దీనిలో ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మీ అడ్వైజర్ కానీ మీ అనలిస్ట్ కానీ అడిగి ఈ షుడ్ ట్రై టు ట్రేడ్. సో ఈరోజు మన యాఫ్లే ఇండియా తీసుకోవడం జరిగింది స్టాక్ ని. సో ఒక క్లియర్ మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ రావటం చూసాం ఈ స్టాక్ లో. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా హై పొటెన్షియల్ కనిపిస్తుంది ఈ స్టాక్ లో యాజ్ పర్ చార్ట్స్. సో ఈరోజు 1410 దగ్గర ట్రేడ్ అవటం చూసాం. అండ్ మల్టీ మంత్ హై వాజ్ 1380. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమంటూ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనొద్దు. 1410 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ 1346 వరకు కూడా వన్ షుడ్ ట్రై టు బై. 1333 ఇన్ఫాక్ట్ దట్స్ ద వెరీ గ్రేట్ సపోర్ట్ ఆ స్టాక్ కి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని అప్ టు 1334 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇలాంటి స్టాక్స్ ఏమవుతుందంటే ఒకటే రోజులో మనకు దొరకదు, బట్ వెయిట్ చేస్తూ ఉండాలి, వాచ్ లో పెట్టుకోవాలి. అండ్ మార్కెట్స్ కరెక్ట్ అయిన రోజు, ఎస్పెషల్లీ ఐటీ లో సెల్ ఆఫ్ వచ్చిన రోజు ఇలాంటి స్టాక్స్ మనకి ఆ ప్రైజెస్ లో దొరుకుతాయి. అదర్వైజ్ నాట్ టు మిస్ అవుట్. మనం రెగ్యులర్ గా చెప్తున్నట్టే 30% ఈ ప్రైస్ లో కొంటాం. అండ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 1333 100% ఇన్వెస్టెడ్ ఉండాలని సజెస్ట్ చేస్తాం. అండ్ దీని స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్ 1296. ఒకవేళ మనకి అనుకున్న యావరేజ్ దొరికితే కనుక 1372 మనకి కాస్ట్ పడుతుంది స్టాక్ కి. అండ్ 1296 అంటే అబౌట్ 77 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది కింద. అండ్ 2022 హై ఇది 1511. సో ఒకవేళ దాటింది అంటే కనుక ఈజీగా 1600 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రివార్డ్ మనం చూస్తే కనుక 228 పాయింట్స్ ఉంది. 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి యాప్లే చెప్పడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకవేళ మా వీడియోస్ లైక్ చేస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మా పర్సనలైజ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి అది మీరు అవైల్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com ఆ వెబ్సైట్ కూడా విజిట్ చేసి మనం ఇచ్చిన స్టాక్ కాల్స్ ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో ఎక్సెల్ షీట్ లో పెడతాం కాబట్టి అది కూడా విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.